ఒకసారి ఈ వీడియో అయితే చూద్దాం. ఇప్పుడు ఇన్‌స్టాలో చాలా ట్రెండింగ్‌లో అయితే ఉంది ఈ సాంగు. అంటే ఇప్పుడు ఒక కొత్త సాంగ్ అయితే వచ్చింది కదా! 'ఓ బుజ్జి తల్లి' అని ఆ సాంగ్ తోటి అయితే చేశాను. 3D టైప్‌లో అయితే చేశాను. చాలా బాగా వచ్చింది వీడియో. చూద్దాం ఒకసారి. మీకు నచ్చితే చేసుకోండి. ఒక 4, 5 ఫోటోస్ ఉంటే చేసుకోండి. ఓకేనా? చూద్దాం ఒకసారి వీడియో ఎలాగొచ్చిందనేది. సుడిగాలిలో పడి పడి లేచే వీడియో అయితే చూశారు కదా, చాలా సింపుల్గా చెప్పిస్తాను, ఎక్కువ టైం పట్టకుండా. ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి. ఒక 4, 5 ఫొటోస్ ఉంటే చేసుకుంటారు ఈజీగానే. సాంగ్ కూడా ట్రెండింగ్లో ఉంది. చేసి ఇన్స్టాలో పోస్ట్ అయితే చేయండి. రీచ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఫుల్ ప్రాజెక్ట్ ఉంటుంది. అలాగే 2 ఫాంట్ అయితే ఉంటుంది. మెయిన్ ఫాంట్ అయితే డౌన్లోడింగ్ చేసుకోండి. ఫాంట్ ఎలా యాడ్ చేసుకోవాలో కూడా చెప్తాను. చాలామందికి అయితే రావడం లేదంట. ఫస్ట్ మీరు ఫుల్ ప్రాజెక్ట్ ఇంపోర్ట్ ఇక్కడ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మీకు మిస్సింగ్ ఫాంట్ అయితే వస్తుంది. మీ దగ్గర ఈ ఫాంట్ ఉంటే మిస్సింగ్ ఫాంట్ అయితే రాదు, లేకపోతే నేను చెప్తాను. ఫాంట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే మీ గూగుల్ డ్రైవ్లోకి అయితే వస్తుంది. అక్కడ నుంచి కూడా డౌన్లోడింగ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇలా ఫాంట్ మీద టైప్ చేసుకున్న తర్వాత కింద ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళిన తర్వాత పైన ఫాంట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుని కింద ఇక్కడ వ్యూ ఆల్ ఫాంట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ పైన 3 లైన్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీరు ఫేవరెట్ అండ్ ఇంపోర్ట్ మీద ఇలా టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేస్తే మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ అయితే ఇక్కడ వచ్చేస్తుంది. ఓకేనా? మళ్ళీ పైన 3 లైన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద ఇంపోర్ట్ ఫాంట్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ పైన 3 లైన్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ రీసెంట్ ఆప్షన్లో పెట్టుకోండి. రీసెంట్ ఆప్షన్లో పెట్టుకుంటే మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ అయితే ఇక్కడ టాప్లో అయితే వచ్చేస్తుంది. ఆ ఫాంట్ నేమ్ అయితే మీరు గుర్తుపెట్టుకుని ఆ ఫాంట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద అయితే వస్తుంది. ఓకేనా? ఆ ఫాంట్ అయితే కింద వస్తుంది. ఒకవేళ రాకపోతే పైనుంచి సెర్చ్ చేయండి. ఆ ఫాంట్ నేమ్ సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది. సెర్చ్ చేసి ఇలా యాడ్ చేసుకుంటే వచ్చేస్తుంది. చూడండి, ఆ ఫాంట్ అయితే వచ్చేసింది. వేరే ఫాంట్ అయితే నేను యాడ్ చేసిన ఫాంట్ ఇది. ఇలా మీరు ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. 2 ఫాంట్ అయితే ఉంటుంది. ఓకేనా? ఇలాగైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఏం లేదు, ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు మెయిన్ ఏంటంటే మీ ఫోటో బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకొని పెట్టుకోవాలి. అది మీకు ఎలా రిమూవ్ చేయాలో తెలియకపోతే నేను దానిపైన ఒక వీడియో అయితే చేశాను. మీకు రాకపోతే కామెంట్ చేయండి, ఆ వీడియో అయితే సెండ్ చేస్తాను. ఆ వీడియోలో చెప్పాను బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలనేది. ఓకేనా? ఫస్ట్ ఏం లేదు, ఫొటోస్ రీప్లేస్ పెట్టుకొని కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఏం లేదు, ఒక 4, 5 ఫొటోసే ఉంటుంది. ఇలా ఫోటో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఏదైనా ఒక ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకుంటే ఫోటో అయితే చేంజ్ అయిపోతుంది. ఓకేనా? ఒకవేళ సరిగ్గా రాలేదనుకో మీ యొక్క 2 ఫింగర్ తోటి ఇలా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అటాచ్మెంట్ అయితే చేసుకోండి. ఇలా కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. కొంచెం బాగా అడ్జస్ట్ అయితే చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ వేరే ఫోటో మీద కూడా ట్యాప్ చేసుకోండి. మళ్ళీ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ మీడియాలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వేరే ఫోటో సెలెక్ట్ చేయండి. మళ్ళీ పైన ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకుంటే ఈ ఫోటో కూడా చేంజ్ అయిపోతుంది. దీన్ని కూడా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. బాగా అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఓకేనా? 2 ఫింగర్ తోటి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ కూడా ఫోటో ఉంటుంది. మళ్ళీ ఈ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మళ్ళీ స్టార్ అగైన్ మీద ట్యాప్ చేసుకొని మళ్ళీ వేరే ఫోటో సెలెక్ట్ చేయండి. మళ్ళీ వేరే ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకుంటే ఈ ఫోటో కూడా వచ్చేస్తుంది. దీన్ని కూడా అడ్జస్ట్ చేసుకోండి. మీకు ఎంతలో కావాలో అంతలో అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఫోటో ఇలా 2 ఫింగర్ తోటి అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇలాగైతే అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ వేరే ఫోటో సెలెక్ట్ చేయండి. మళ్ళీ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మళ్ళీ స్టార్ అగైన్ మీద ట్యాప్ చేసుకొని మళ్ళీ వేరే ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకోండి. దీన్ని కూడా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ లాస్ట్లో ఒక ఫోటో ఉంటుంది. దీన్ని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత చాలా సింపుల్గా ఉంటుంది. ఓన్లీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని ఫోటో రీప్లేస్ పెట్టుకుంటే సరిపోతుంది. వీడియో అయితే రెడీ అయిపోతుంది. ట్రై చేయండి ఒకసారి. ఓకేనా? ఇక్కడ ఇంతే ఉంటుంది. ఈ ఫోటోని కూడా రీప్లేస్ పెట్టుకున్న తర్వాత మీకు పైన సెట్టింగ్ ఆప్షన్ అయితే ఉంది కదా, దాని పక్కన ఒక ఆప్షన్ అయితే ఉంది, సేవ్ ఆప్షన్ అనమాట. దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి 720pలో అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి.